సో హాయ్ గాయస్. సో ఐలాండ్ నుంచి శ్రీ భద్రకాళి టెంపుల్కి వచ్చాము వరంగల్. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది అరౌండ్. వాకింగ్ చాలా చల్లగా ఉంది. ఈషా పడుకుంది. ఎస్, ఫస్ట్ టైం, నేను థర్డ్ టైం అనుకుంటా. నైస్. మొత్తం చల్లగా. పక్కన చిన్న పాండ్ లా ఉంటుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్. ఫస్ట్ టైం. సో నైస్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమో పార్వతీ పతయ హర హర మహాదేవ శంభో శంకర. బాగుంటుంది గుడి కూడా. రాత్రి వచ్చినాము మనం, కొంచెం వెళ్తున్నప్పుడు వచ్చినాము. మీదంతా పాండ్ సైడ్ కా చీకట్లో ఏం తెలుస్తలేదు. లెఫ్ట్ సైడ్ లో పాండ్ అంటంతా. అది మెయిన్ గర్భగుడి. నైస్. నేను ఫస్ట్ టైం గైస్ ఈ ట్రిప్ మొత్తం నా ఫస్ట్ టైం. ఐలైన్, సమ్మక్క సారక్క అండ్ ఇదేంటి భద్రకాళి టెంపుల్ వరంగల్. సో ఇది నా త్రూ అవుట్ లైఫ్లో దిస్ ఇస్ ఫస్ట్ టైం. నేను ఎప్పుడు రాలేదు. ప్లాన్ చేసినాం కుదరలేదు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే దర్శనం క్యూలోకి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ ముందుగా మనకు వినాయకుని టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత మనకు అమ్మవారి గర్భగుడిలోకి దర్శనంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది మాది. అక్కడ నుంచి బయటకు వచ్చినాము. అమ్మవారి స్వయంభూ ఇక్కడ. ఎట్లా అనిపించింది నీకు? ఫస్ట్ టైం అమ్మవారు ఇంత రియలిస్టిక్ గా హ్యూజ్ గా మస్తు అనిపించింది. ముక్కు మరి ఇట్టిట్లేంది. సో ఇక్కడ హోమం చేస్తారు. ఇక్కడ యాక్చువల్గా పైన కొండ ఉంది. మనకు శివుడు, పార్వతి, అమ్మవారి, స్వామివారిది ఇక్కడ విగ్రహం ఉంటుంది. కనిపించట్లేదు, బ్యాక్ సైడ్ ఉంది. చీకటి ఉంది కాబట్టి కనిపించట్లేదు. యా, అయిపోయి దర్శనం అయిపోయింది. ఇక మా వాళ్ళు మొత్తం ఇక ఫోటో సెక్షన్కి రెడీగా ఉన్నారు. సో గైస్ మనది ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది. సో ఇంకా ఇది ఎగ్జిట్. ఇప్పుడు మనం డైరెక్ట్ నెక్స్ట్ ఇంకా సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్తున్నాము. సో మన ఫోన్లో ఆల్మోస్ట్ ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. హే జాను ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే, ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ లోపల ఇక్కడ సంథింగ్ ఏదో స్వీట్ స్టాల్ ఉంది. వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. ఏంటది? పాలకోవా అని. ఏదో మేధాంశ్ గాడు లొలి చేసి మొత్తానికి విజిల్ ఉన్నాడు. అరే మేధాంశ్ గా, ఏ పీటీ మాస్టర్, పీటీ మాస్టర్. అరే రేపు స్కూల్ తీసుకొని పోయి మీ సార్ ముందు దగ్గర నువ్వు. ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి వస్తాం. మనము ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం టెంపుల్కి. అండ్ ఇదంతా ఫ్రీ పార్కింగ్ ఏరియా. ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి బస్ స్టాండ్కి వెళ్ళడానికి. టీ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రిఫ్రెష్మెంట్ కోసం. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.